నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాణిక్ గారు. మాణిక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మాణిక్ గారు, ఇటీవల పవన్ కళ్యాణ్ గారు పదవీ బాధ్యత అనే ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీకి రాత్రికి రాత్రే క్యాడర్ వచ్చిందని, కాంగ్రెస్ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీగా మారిపోయింది కాబట్టి వాళ్ళకి అంత క్యాడర్ నియమించుకోవాల్సిన పని లేదని చెప్పి మాట్లాడుతూ, మనకలా కాదు, జనసేన తన పార్టీని పునాదుల నుంచి నిర్మించుకుంటూ రావాలి అన్నట్టు అన్నారు. అయితే ఇదే వ్యాఖ్యలపై గురించి కానీ లేకపోతే ఇంకొక విధంగా కానీ అంబటి రాంబాబు గారు ఏమన్నారంటే, పవన్ కళ్యాణ్ ని మేము అసలు ఏం అంటలేదు, కానీ పవన్ కళ్యాణ్ ఎందుకు మా పార్టీని అంటున్నారు అన్నట్టు ఒకటి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారు ఏదైనా సభ పెట్టారు అని అంటే ఓపెనింగ్ లో ఓవర్ యాక్షన్ చేస్తారు, ఇంటర్వెల్ లో ఇరిటేషన్ వస్తుంది ఆయనకి, దాని తర్వాత క్లైమాక్స్ లో ఆయన కన్ఫ్యూజ్ అయిపోతారు అన్నట్టు మాట్లాడారు. అంటే అంబటి రాంబాబు గారు చెప్పిన మాటల ప్రకారం నిజంగానే పవన్ కళ్యాణ్ గారు ఓపెనింగ్ లో ఓవర్ యాక్షన్ చేసి దాని తర్వాత ఇరిటేట్ అయిపోయి దాని తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతారా అండి? ఇప్పుడు అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆయన చాలా వ్యంగ్యంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ, ఆయన మీద అంటే గతంలో చాలా రెచ్చిపోయాడు. ఈ మధ్య యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వ్యాఖ్యానించారో అక్కడ డౌన్ అయ్యి సౌమ్యంగానే సెటైరికల్గా చాలా ఓవర్ యాక్షన్ చేశాడు నిజానికి. అయితే మీరు ఫస్ట్ చెప్పిన దాన్ని నేను దాన్ని కోట్ చేసి తర్వాత ఈ వివరణ ఇస్తాను. పవన్ కళ్యాణ్ గారు నిడదవోలులో జల్ జీవన్ మిషన్ అంటే పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ఒక అంటే శుద్ధమైన నీరు 1,21,00,000 కుటుంబాలకు ఇవ్వాలి, ముఖ్యంగా ఉమ్మడి ప్రకాశం జిల్లా, చిత్తూరు, పల్నాడు, ఉభయ గోదావరి జిల్లాల్లో అందించాలనేది లక్ష్యం. అది దాదాపుగా చాలా వ్యయంతో ఒక మంచి కార్యక్రమం. ఆ కార్యక్రమంలో ఇందాక మీరు చెప్పినట్టుగా చెప్పారు ఆయన, వైఎస్ఆర్సీపీ లాగా రాత్రికి రాత్రే మన పార్టీ బిల్డ్ అవ్వలేదు, చాలా కష్టం అనే పునాదుల మీద నిర్మించుకున్నాం అని చెప్పారు. నిజమే, ఆయన 10 ఏళ్ళు ఎంతో కష్టపడి ఫస్ట్ ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే ఆ ఎమ్మెల్యే కూడా వరప్రసాద్, ఆయన కూడా వైసీపీలో జాయిన్ అయ్యి ఈయన 2 చోట్ల ఓడిపోయి చాలా అవమానాలు ఎదుర్కొని బిల్డ్ చేసుకున్నారు. తర్వాత 100% స్ట్రైక్ రేటుతో గెలుచుకున్నటువంటి నేపథ్యం దాన్ని గుర్తు చేశారు. జనసేన పార్టీకి సంబంధించి పదవులు ఇచ్చిన వాళ్ళకి ఒక హితబోధ చేస్తూ ఆ పార్టీ బిల్డ్ కోసం, అంటే ఇంత కష్టంతో మన పార్టీ, అది సందర్భం కూడా. కానీ అంబటి రాంబాబు గారు ఏమంటారు, అసలు మేము పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడలేదు, మా గురించి ఎందుకు మాట్లాడతారంటారు. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా పుట్టింది? నిజంగా రాత్రికి రాత్రి పార్టీ ఫామ్ అయిపోలేదా? వాస్తవానికి కాంగ్రెస్ పునాదుల మీద తండ్రి చనిపోయారు అనేటువంటి సింపతి చూపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి వైపు మొగ్గారు. అందుకే కాంగ్రెస్ పార్టీ జీరో అయిపోయింది. వాళ్ళ నాన్నగారితోటి అది ఒక రకంగా పతనావస్థ చేరింది అనుకోవచ్చు. ఏపీలో దాని ఉనికి లేకుండా పోయింది. అయితే వాస్తవానికి బలమైన కేడర్గా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా వైఎస్ఆర్సీపీకి టర్న్ అవడంతో రెడీమేడ్గా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని బిల్డ్ చేసుకున్నారు. ఆ విషయాన్నే చాలా హుందాతనంగా కోట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. కానీ దాన్ని కూడా ఈయన ఓపెనింగ్ లో ఏమన్నారు, ఫస్ట్ రాంబాబు గారు ఓపెనింగ్ లో ఓవర్ యాక్షన్. నిజమే, ఓవర్ యాక్షన్ జరిగిన మాట వాస్తవం అండి. ఓవర్ యాక్షన్ చేసింది ఎవరు అని అంటే కనుక, కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు రాక అధికారం వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్లతో గెలిచామన్నటువంటి ఉద్దేశంతో ఆ పార్టీ శ్రేణులంతా అంబటి రాంబాబుతో పాటు పార్టీ అధినేత కానీ అందరూ బాగా ఓవర్ యాక్షన్ చేశారు. ఆ ఓవర్ యాక్షన్ ఇప్పటి కూడా చేస్తూనే ఉన్నారు. అసలు రాజకీయాల్లో చాలా హుందాతనంగా ఉండాల్సినటువంటి వ్యక్తులు ఒక్కసారిగా ఎంత మారణహోమం చేస్తున్నారో మనం చూస్తున్నాం. అంటే సమాజంలో రాబందులు లాగబడి ఎవరిని పడితే వాళ్ళని కార్లతో తొక్కించుకెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి. ఆ కారు కింద పడ్డ విషయం కూడా తెలిసి కూడా తెలియనట్టు నాటకాలు ఆడతాడు. ఆ ఇంటికి సీక్రెట్గా ఒక 10 లక్షల రూపాయలు ఇచ్చి ఆ విషయాన్ని మాఫీ చేయాలని చూస్తాడు. తర్వాత అంబటి రాంబాబు ఓవర్ యాక్షన్. ఇక ఆయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. కానీ ఆయన ప్రతిసారి 2-3 కెమెరాలు పెట్టుకొని సైడ్ యాంగిల్ ఒకటి, స్ట్రైట్గా ఒకటి, తర్వాత వైడ్ యాంగిల్లో పెట్టుకొని ఆయనకున్న నటనా ప్రదర్శనని ఇప్పటికీ ఆయన చూపిస్తూనే ఉంటారు. ఓవర్ యాక్షన్ అంటే అది. అంటే లేని దానికి కూడా చాలా ఓవర్ కాన్ఫిడెంట్ తోటి మాట్లాడడం కావచ్చు, డాన్సులు వేయడం కావచ్చు, రకరకాలుగా సంజన సుకన్య అని ఓవర్ డైలాగ్ మాట్లాడడం కావచ్చు, వయసుకు తగిన మాటలు కాకుండా హుందాతనం కాకుండా రెచ్చిపోవడం కావచ్చు. ఓవర్ యాక్షన్ అంటే అది. 151 వచ్చాయనేటువంటి ఉద్దేశంతో అంటే ఎమ్మెల్యే సీట్లు బాగా రెచ్చిపోయారు. అంటే ఎవరిని చూస్తే రోజా కూడా మితిమీరి రెచ్చిపోయింది, కొడాలి నాని రెచ్చిపోయాడు, పేరు నాని పేటర్ అయిపోయాడు. ఈ రకంగా ఓవర్ యాక్షన్ చేసింది వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు మొత్తం కూడా. ఓవర్ యాక్షన్ కేర్ ఆఫ్ అడ్రస్ ఏదైనా ఉంది అంటే అది వైఎస్ఆర్సీపీ. ఇంకేమన్నారండి ఆయన, ఇంటర్వెల్లో ఇరిటేషన్. నిజంగా చాలా ఇరిటేషన్ తెప్పించారు రాంబాబు గారు. వాస్తవానికి అది పవన్ కళ్యాణ్ గారు అన్నారు కానీ ఇరిటేషన్ తెప్పించింది అంబటి రాంబాబు గారు. ఆ వయసులో సీనియర్ సిటిజన్ అయి ఉండి ఆయన అంటే ఒక విషయంలో మెచ్చుకోవాలండి, ఎందుకంటే రంగేట్లే మధ్య
అంతకుముందు కలర్ వేసేవాళ్ళు గడ్డానికి జుట్టుకి, ఇప్పుడు రంగేయకుండా ఇరిటేషన్ ఎలా తెప్పించారంటే ఆ ఏజ్లో 60+లో కూడా సంజన, సుకన్య, మసాజు, అసలు సంబరాల రాంబాబు అని డాన్సులు వేస్తాడు. మహిళలు కనబడితే చాలు చిన్నపిల్లడు అయిపోతాడు. ఉమనైజర్గా ఉన్న వ్యక్తి, ఉమనైజర్ అనండి, తిరగలేదు. ఎందుకంటే ఆ ఏజ్లో ఆయన ఆడియో అంతకుముందు ఏబిఎన్లో కూడా 10 ఏళ్ల క్రితం కూడా బాగా వైరల్ అయింది. ఒక మహిళను కూడా అసభ్యంగా అబ్యూజింగ్ లాంగ్వేజ్, అంటే స్త్రీలోలుడు, ఇంగ్లీష్లో ఉమనైజర్ అంటారు కదా, ఆ తత్వం ఆంధ్రజ్యోతి అతన్ని నిజంగా తోలు తీసి ఉతికారేసి చూపించింది. అప్పుడు సిగ్గిపోయింది. అది పోయిన తర్వాత కూడా తగ్గకుండా ఒక మహిళతో, గుంటూరులో సంబంధించిన మహిళతోటి మాట్లాడుతూ ఆ అమ్మాయి ఎంత వయసు ఉంటుంది, మసాజ్ చేస్తా, ఇంకేమైనా చేస్తా, ఇట్లా మాట్లాడి తన దుర్బుద్ధిని బయట పెట్టాడు. అంటే మహిళలు కనబడితే చాలు ఒక చోట సంక్రాంతి సంబరాల్లో డాన్స్ చేస్తాడు. మహిళలు కనబడితే చాలండి పూరగాలు వస్తాయి ఈయనకి. సంక్రాంతి పండుగ రోజున సంక్రాంతి సంబరాలు అయితే డాన్సులు వేసాడు. టీ-షర్ట్ వేసి మామూలుగా ఏదో వైట్ ప్యాంట్ ఏదో వేసాడు. అంటే అసలు తిరణాల ఉట్టిపడుతుంది ఆ డ్రెస్సుల్లో. అసలు అది ఎంత ట్రోల్ అయిందంటే అది ట్రోల్ అయ్యి చివరికి జనాలకి చూసి వాళ్ళకి ఇరిటేషన్ పుట్టింది. అరే ఇతరేంటి, ఇతను వయసు ఏంటి, ఒక మంత్రిగా చేశాడు, చదువుకున్నాడు, అందులో ఈ మధ్య లాయర్ అని కోటేసి కూడా కొంచెం బిల్డప్ ఇచ్చాడు, ఈ వ్యక్తి ఇంత దారుణంగా ఇరిటేషన్ తెప్పిస్తున్నాడు అని చెప్పేసి చాలా జనాలకి అసహ్యం పుట్టింది అనమాట. సో ఈ రకంగా ఈ వ్యక్తి పేటరైపోయాడు. అంటే ఇంకా నెక్స్ట్ ఏమన్నారండి, క్లైమాక్స్ లో కన్ఫ్యూజన్ అన్నారు. అంటే ఈయన సినిమా ఆర్టిస్ట్ కదండి. ఈ ఇంటర్వెల్ సినిమాకి సంబంధించింది. ఓపెనింగ్ అంటే ఫస్ట్ స్టార్టింగ్లో ప్రారంభం, తర్వాత ఇంటర్వెల్ మధ్యస్థం, లాస్ట్ సీన్ క్లైమాక్స్. ఎంత ఆర్టిస్ట్ అయితే మాత్రం ఇంత బాగా పండించాలా? అంటే ఆయన రాజకీయాల్లో తన నటనా ప్రావీణ్యాన్ని కూడా ప్రస్ఫుటంగా జనాలకి తెలిసేటట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. ఓపెనింగ్లో ఓవర్ యాక్షను, ఇంటర్వెల్లో ఇరిటేషను, చూడండి ఈ ప్రాసెస్ చూసారా. చివరగా క్లైమాక్స్లో కన్ఫ్యూజన్. వాస్తవంగా కన్ఫ్యూజన్ చేశాడండి. అసలు ఎవిడెన్స్ లేకుండా మాట్లాడాను నేను. రాంబాబు గారి మధ్య ఎలా కన్ఫ్యూజ్ అయ్యాడో నేను చెప్తాను. విద్యార్థులకు చైతన్యం కలిగించడానికి, అంటే అసెంబ్లీలో ఎమ్మెల్యేల పాత్ర ఏంటి, స్పీకర్ పాత్ర ఏంటి, మంత్రుల పాత్ర ఏంటి, వాళ్ళు ఎలాగ మాట్లాడాలి, ఎలాగ క్వశ్చన్ వేయాలి, 0 ఓవర్ అంటే ఏంటి, క్వశ్చన్ ఓవర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా అసెంబ్లీ మీద ఒక మంచి అవగాహన. అంటే భావి భారత పౌరులు అంటారు కదా, ఆ విద్యార్థులకి మంచి అవేర్నెస్ కలిగించేటువంటి ప్రోగ్రామ్ మాక్ అసెంబ్లీ జరిగింది. వాళ్ళే అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, అలాగే స్పీకర్గా భలే నటించారు. ఆడబిడ్డలు నటించారు, మగబిడ్డలు నటించారు. అంత అద్భుతంగా జరిగితే అసలు అది ఆ నేపథ్యం మొత్తం చూడకుండా, అది ఎక్కడ నిర్వహించారో కూడా తెలియకుండా అంబటి రాంబాబు భలే కన్ఫ్యూజ్ అయ్యాడు. ఫస్ట్ మీటింగ్ పెట్టి ప్రెస్ మీట్లో మాట్లాడతాడు, అసలు అసెంబ్లీలోకి తీసుకెళ్ళొచ్చా, అసెంబ్లీలో చిన్నపిల్లలు తీసుకెళ్లడం ఏంటి, స్కూల్ పిల్లల్ని అసెంబ్లీకి తీసుకెళ్ళొచ్చా అని పెద్ద వాయిస్ వేసుకొని మాట్లాడాడు. ఒక జర్నలిస్టు అది అక్కడ అసెంబ్లీ లోపల జరగలేదండి, ఆ ప్రాంగణంలో సెట్టింగ్ వేసి చేశారని వివరణ ఇచ్చాక, ఓహో అవునా, అయితే నేను దాని గురించి మాట్లాడు, నాకు తెలియదు అన్నాడు. అంటే తెలియకుండా కన్ఫ్యూజ్ అయ్యి జనాలను కన్ఫ్యూజ్ చేయాలని చూసింది ఎవరు? అంబటి రాంబాబు కదా. అంటే ఎక్కడ నిర్వహించారో కూడా మూలాలు కూడా తెలియకుండా, కనీసం బేసిక్ సెన్స్ లేకుండా విమర్శలే ధ్యేయంగా, కౌంటర్లే ధ్యేయంగా, జగన్మోహన్ రెడ్డి గారు ఉస్కో అనగానే డిస్కో డాన్స్లు వేస్తూ పేటరేగిపోయేటువంటి వ్యక్తిత్వం ఎవరిదైనా ఉంది అని అంటే అది అంబటి రాంబాబు గారిది. ఈ మధ్య ఆయన తమ్ముడు ఈయన చాలా కబ్జాలు చేశారు, చాలా ప్రజల సొమ్మును దోచుకునే ప్రయత్నం చేశారు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఇతను నువ్వు బాగా పేటరైపోతే నెక్స్ట్ కూడా నీకు మంత్రి పదవి ఇస్తాను అని చెప్పిన తర్వాత, అయ్యా మహాప్రభు నాకు మంత్రి పదవి ఇస్తాను, ఇంకా నేను రెచ్చిపోతా చూడు, ఎవరి మీద, ముఖ్యంగా మా కాపు నాయకుడైన పవన్ కళ్యాణ్ మీద రెచ్చిపోతా, అలాగే మీరు ఎవరి మీద రెచ్చిపోమంటే వాళ్ళ మీద రెచ్చిపోతా, నాకు మంత్రి పదవి మాత్రం ఇవ్వు, ఇదిగో నీ ఫోటో కూడా నా షర్ట్ పై నేను ఉంచుకుంటా అని చెప్పి ఆయన బొమ్మను కూడా, అంటే జగన్మోహన్ రెడ్డి గారికి బొమ్మల పిచ్చి బాగుంది కదా, అంటే ఆయన ఇచ్చే పిల్లల బ్యాగుల మీద, అలాగే రేషన్ కార్డు మీద, పాస్ పుస్తకాల మీద, అలాగే సరిహద్దు రాళ్ళు, అక్కడ ఈ పిచ్చి బాగా గమనించాడు. అంటే ఆయన్ని నా గుండెల్లో పెట్టుకుంటానని చెప్పేసి షర్టు మీద, ఆయన గుండె మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకుంటాడు. అంటే ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి ఉస్కో అని ఏదన్నా సరే దానికి కొంచెం ఓవర్ యాక్షన్ కలిపి చేస్తాడు, క్లారిటీ లేకుండా మాట్లాడతాడు, కన్ఫ్యూజ్ అయ్యి. ఇవి చెప్పిన ఈ 3 చెప్పాడు. ఓపెనింగ్ లో ఓవర్ యాక్షన్ చేశాడు, ఇంటర్వెల్ లో ఇరిటేషన్ తెప్పించాడు, క్లైమాక్స్ లో కన్ఫ్యూజ్ అయ్యాడు. ఇప్పుడు ఈ ఉదాహరణలు మొత్తం కూడా ముఖ్యంగా ఈ అంబటి రాంబాబు గారికి, ఆ పార్టీ నేతలకి బాగా వర్తిస్తాయి. మరి ఇదంతా ఎందుకు మాట్లాడాడు అని మీరు అడగొచ్చు. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం, ఆయన మోముపై చిరునవ్వు, ఆయన గుండెల్లో పదిలంగా స్థానం ఏర్పరచుకొని ఈయనకు పదవో లేకపోతే ఎమ్మెల్యేనో ఏదో గెలిస్తే తాయిలాలు ఉంటాయని చెప్పేసి ఆయన కోసం మాత్రమే జీవించేటువంటి వ్యక్తిగా ప్రజల చేత చీకొట్టించుకొని, అసహించుకొని, అంటే సంజన, సుకన్య అంటూ ఒక రకం ఇంకో వ్యక్తి అయితేనండి సమాజంలోకి రాడు. ఎందుకంటే రెడ్డి హ్యాండెడ్గా ఆయన ఫోన్ రికార్డు బట్టబయలైంది.
అంటే ప్రపంచం అంతా చూసింది. ఈ ఏజ్లో మరి నాకు కూతుర్లు ఉన్నారు, మరి అల్లుడు ఉన్నారు, మనవలు ఉన్నారు. ఈ ఏజ్లో నా వ్యక్తిత్వం ఇదా, నేను రాజకీయాలకి అన్ఫిట్ అని చెప్పేసి వైదొలికి అయ్యో రామ అంటూ ఇంటి దగ్గర ఏదో వ్యవసాయం చేసుకుని ఉండాలి, లేకపోతే ఏదో పని చేసుకుని హైడ్ అయిపోవాలి. గతంలో రాజకీయ నేతలు చిన్న అపవాదం వస్తే, మాట వస్తేనే నైతికంగా బాధ్యత వహిస్తూ రిజైన్ చేసేవాళ్ళు. మరి ఈ వల్లమాలిన దౌర్భాగ్యమైన రాజకీయాలు ఏంటో ఈ వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత భయంకరంగా ఈ గోరంట్ల మాధవ్ లాంటి వాళ్ళు, తర్వాత మొన్న ఒకటి ఎవడో విచ్చలవిడిగా అశ్లీలంగా ఒక వీడియో బయటకు వచ్చింది. అలాంటి వ్యక్తులు గోరంట్ల మాధవ్, ఇలాగే అంబటి రాంబాబు, ఇలాంటి వ్యక్తులు సిగ్గు లేకుండా మళ్ళా ప్రజాప్రతినిధులుగా గెలవాలని తాపత్రయపడడంలో అసలు ఏమైనా అర్థం ఉందా అనిపిస్తుంది. ఇలాంటి దరిద్రపు రాజకీయ నేతల గురించి, అంటే రాజకీయాల్లో భ్రష్టుపట్టిన వ్యక్తుల గురించి మాట్లాడడం చాలా సిగ్గుచేటు, బాధాకరంగా అనిపిస్తుంది. కానీ వీళ్ళు మాట్లాడే మాటలకి ప్రజలకి చైతన్యం కలిగించి తప్పట్లేదు కాబట్టి ఈ వివరణ కూడా ఇవ్వాల్సి వస్తుంది అనమాట. థ్యాంక్ యూ మాణిక్ గారు. థ్యాంక్ యూ.